తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీకు ఆల్రెడీ నేను చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. సంక్రాంతి కానుకగా మనకి రైతు భరోసా విడుదల చేస్తున్నారు. మనకైతే ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మీకు చెప్తూనే ఉన్నాను. మనకు ఆ శుభవార్త అయితే రానే వచ్చిందనమాట. ఈ సంక్రాంతి కానుకగా ఏవైతే రైతు భరోసా డబ్బులు నేను ఎకరానికి 15,000 ప్లస్ అలానే 500 రూపాయలు వరి పంట బోనస్ కలిపి ఎకరానికి 15,500 బోనస్ అయితే మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయని చెప్పేసి నేను చెప్పానమాట. చెప్పినట్టుగానే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 32 జిల్లాల్లో రైతులు ఎవరైతే ఉన్నారో సంక్రాంతి కానుకగా మనకైతే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు చెక్ చేసుకోండి, మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయన్నమాట. ఇక్కడ ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా, అలానే 500 రూపాయలు ఎక్స్ట్రా. ఏదంటే మీకు వరి పంట కనుక మీరు వేసినట్లయితే వరి పంటకి 500 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ ఇస్తామని చెప్పిందనమాట ప్రభుత్వం. ఆ 500 రూపాయలు కలిపి ఎకరానికి 15,500 రూపాయలు మనకి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. మీరందరూ మీ ఖాతాలు చెక్ చేసుకోండి, మీ ఖాతాలో తప్పకుండా డబ్బులు పడే ఉంటాయి. డబ్బులు పడ్డ తర్వాత నాకు ఒకసారి కింద కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి అనమాట. ఏమని కామెంట్ చేశారంటే మీది ఏ జిల్లా, మీకు అమౌంట్ వచ్చాయా లేవా అని చెప్పేసి అయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ తోటి రైతు అందరూ కూడా షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే అందరికీ అయితే షేర్ చేయండి. అలానే ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు అందజేయాలి. అమౌంట్ విషయంలో మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే అమౌంట్ పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి ఖాతా నుంచి మెసేజ్లు వస్తాయి. మీకు అమౌంట్ అనేది 15,000 లెక్క పడ్డదా లేకపోతే ఏమన్నా తక్కువ అమౌంట్ పడ్డదా అని చెప్పి కూడా మీరు ఒకసారి నాకు కామెంట్ చేస్తే ఎందువల్ల మీకు అట్లా పడ్డదని చెప్పేసి కూడా నేను వివరంగా మీకైతే అప్డేట్ అయితే అందిస్తానమాట. ఓకేనా. అలానే మీరు ఇంకా ఈ వీడియోని అందరికి కూడా షేర్ చేసి ఈ వీడియోని తప్పకుండా మీరు లైక్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలానే అమౌంట్ పడని వాళ్ళు ఎవరైనా ఉంటే సరే ఈరోజు సాయంత్రం వరకు కూడా వెయిట్ చేయండి. ఒకవేళ వాళ్ళకు కూడా ఈరోజు కూడా పడే ఛాన్సులు అయితే ఉన్నాయన్నమాట. మనకి నిన్న మొన్న నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి తప్పకుండా మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడుతూనే ఉన్నాయి కాబట్టి కాస్త వెయిట్ చేయండి. అమౌంట్ వచ్చిన వాళ్ళందరూ అయితే తప్పకుండా ఈ సంక్రాంతికి ఈ వరి పంటకు సంబంధించి ఏదైనా మీ అవసరాలకు, వ్యవసాయ అవసరాలకైతే ఉపయోగించుకోండి డబ్బుల్ని. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.